Hello everyone, I'm Raghava, spoken English trainer. So the video is for you. You'll be definitely excited to see this video. So please hold on and keep watching this video. This is highly useful for you if you are a beginner. Okay? This video will be very, very helpful for you. Okay? So now, topic ఏంటంటే మీకు ఇంగ్లీష్ అర్థమైనా కూడా మాట్లాడలేకపోతున్నారా? మోరోవర్ రాయడం ద్వారా కాకుండా మాట్లాడడం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మీరు నమ్ముతున్నారు. అలా అయితే ఈ వీడియో మీకోసం ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలామంది రాస్తూ పోతూ ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు మీరు ఏదైతే హెల్పింగ్ వర్బ్స్ ఇంపార్టెంట్ అని నా ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఆ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకునే ప్రాసెస్లో కూడా చాలామంది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా ప్లస్లు మైనస్లు లేకపోతే ఫస్ట్ పర్సన్లు, సెకండ్ పర్సన్లు, థర్డ్ పర్సన్లు ఇలా నేర్చుకుంటూ పోయి దే కెన్ నెవర్ లర్న్ ఎనీథింగ్. ఫైనలీ దే విల్ బి ఇన్ ఎ కన్ఫ్యూజన్ అగైన్. ఫైన్, ఇప్పుడు మీరు సెంటెన్స్ ఏదైనా మాట్లాడాలంటే సపోజ్ మీతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మీరు వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా ఉండాలే తప్ప ఆగండి నాకు సెంటెన్స్ ఫ్రేమింగ్ వచ్చు, అది ఒక నిమిషం టైం ఇస్తే నేను సెంటెన్స్ మైండ్లో ఫ్రేమ్ చేసుకొని పేపర్ మీద రాసుకొని బై హార్ట్ చేసి చెప్తా అంటే అస్సలు బాగదు కదా. అందుకే డోంట్ రైట్ అండి, బికాస్ వెన్ యూ రైట్ యూ గెట్ మచ్ టైమ్, సో యూ కెన్ రీకలెక్ట్ ద వర్డ్స్ అండ్ రైట్. బట్ వెన్ యూ స్పీక్ యూ గెట్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ బెటర్ ప్రాక్టీస్ అండ్ స్పీకింగ్. సో డోంట్ రన్ ఆఫ్టర్ రైటింగ్ ఆల్వేస్. ఓకే, ఎప్పుడు పేపర్ రాస్తూ నేర్చుకోవడానికి అదొక డిఫికల్ట్ ప్రాసెస్. యూ కెన్ నెవర్ లర్న్ ఎనీథింగ్. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే అసలు ఏది రాయించకుండా మీకు ఫస్ట్ పర్సన్ చెప్పను, సెకండ్ పర్సన్ చెప్పను, థర్డ్ పర్సన్ చెప్పను, అసలు ఈ టెక్నికల్ వొకాబులరీ అంతా వదిలేద్దాం. సబ్జెక్ట్, ప్రొనౌన్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా వదిలేద్దాం. ఓకే, జస్ట్ నేను మీకు నేర్పానంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఓన్లీ వర్బ్ ఫార్మ్స్. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అంటారు కదా. గో, వెంట్, గాన్ అది ప్రజెంట్ పార్టిసిపుల్ లేకపోతే పాస్ట్ పార్టిసిపుల్, ఈ టెక్నికల్ వర్డ్స్ అని వదిలేయండి. వర్బ్ ఫార్మ్ 1, వర్బ్ ఫార్మ్ 2, వర్బ్ ఫార్మ్ 3 ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్. టేక్ అనేది ఏమంటారు పాస్ట్లో? డూ యు నో? టేక్, టుక్, టేక్ అని అంటారు. ఈ మాత్రం ఐడియా ఉంటే ఐ కెన్ ఈజీలీ టీచ్ యూ. ఇది కూడా లేకపోతే ఐ కాంట్ టీచ్, ఐఎమ్ వెరీ సారీ. సో ఇప్పుడు ఏంటంటే వెరీ ఈజీలీ హౌ టు లెర్న్ అనేది నేను మీకు నేర్పిస్తాను. ఓకే, సో ఐ వెల్కమ్ పర్సన్ హియర్. సో ప్లీజ్. ఓకేనండి, సో హియర్ ఇస్ అ పర్సన్. సో ఐ వుడ్ లైక్ టు టీచ్ హిమ్. ఫైన్, ఈజియెస్ట్ మెథడ్స్లో అసలు నేను ఇప్పటిదాకా చెప్తున్నాను కదా, సబ్జెక్టులు, ఆబ్జెక్టులు ఇవన్నీ పక్కన పెట్టాయండి అని చెప్పేసి గోల పెడుతున్నాను కదా. అసలు నేను మీకు నేర్పించగలనా లేదనేది ఇప్పుడే చూద్దాం. నేను ఏది రాయించను. ఓకే, సో ఈ సార్తో కూడా ఇప్పుడు ఏం రాయించట్లేదు నేను. బట్ విద్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఐ కెన్ మేక్ హిమ్ లెర్న్ అ హెల్పింగ్ వర్బ్. ఫైన్, సో చాలామంది ఏమనుకుంటారంటే టెన్సెస్ వస్తేనే మనకు చాలా ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటారు. చాలామంది మీలో ఏంటంటే టెన్సెస్ మట్టుకే తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు. బట్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దాట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ టు. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ టెస్ట్. ఓకే, సో సపోజ్ నిన్న మీటింగ్ ఉందని నాకు తెలియదు అని చెప్పాలంటే ఎలా చెప్తారండి మీరు? I don't know any information about the meeting. ఓకే, నాకు తెలిసి ఉంటే నేను అటెండ్ అయి ఉండేవాడిని అంటే. If I know any information about meeting, definitely attend it. ఓకేనండి, సో వీ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ అ డిఫరెంట్ వే. లైక్ నిన్న మీటింగ్ ఉందని తెలియదు అంటే ఇట్స్ అ పాస్ట్ టెన్స్. ఓకే, వీ హ్యావ్ టు సే ఐ డింట్ నో దట్ దెర్ వాజ్ మీటింగ్ ఎస్టర్డే. నాకు తెలిసి ఉంటే నేను అటెండ్ అయి ఉండేవాడిని అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఈ వుడ్ హ్యావ్ చాలా మందికి యూస్ చేయడం రాదండి. టెన్సెస్ మట్టిగా నేర్చుకుంటారు, నాకు వచ్చేసింది అనుకుంటారు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రైట్స్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మేజర్గా ఉండాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్స్, నాలెడ్జ్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక హెల్పింగ్ వర్బ్ నేర్పించి చూపిస్తాను అనమాట. అదేంటంటే డూ అనే హెల్పింగ్ వర్బ్. ఓకే, ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ పర్సన్స్ అందరినీ తీసుకొని అవతల పడేయండి. ఇప్పుడు ఈ డూ అనేది ఒకటి నేర్చుకుందాం. ఈ డూ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ప్లూరల్స్కి వాడతాం, ప్లూరల్స్కి అండ్ ఐకి వాడతాం. ఐ అనే దానికి మాత్రం వాడతాం. ఐ అనే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, లీవ్ దట్ షిట్. ఓకే, జస్ట్ డూ అనే ప్లూరల్స్కి అండ్ ఐకి, అంతకన్నా ఏం లేదు. ఓకే, అండ్ డస్ అనేది ఉంటే అది సింగులర్స్కి వాడతాం. అది నేను ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ డెమాన్స్ట్రేషన్ అండి. వెదర్ యూ కెన్ లెర్న్ సింపుల్ ఇంగ్లీష్ ఆర్ నాట్ బై యూజింగ్ మై మెథడ్స్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ హియర్. ఫైన్, ఇప్పుడు ఏంటంటే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రెగ్యులర్ యాక్షన్స్కి. ఎస్పెషల్లీ ప్రతిదీ లిస్ట్ అవుట్ చేసుకొని చెప్పొద్దు, సింపుల్గా నేను చెప్తున్నాను. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే హ్యాబిట్స్కి, లేకపోతే హాబీస్కి. అంటే నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా, అప్పుడప్పుడు చెస్ ఆడతా. ఇదంటే ఏంటి? హాబీస్. హ్యాబిట్స్ అంటే నేను పొద్దున్న 5 గంటలకు లేస్తాను, 4 గంటలకు లేస్తాను, దిస్ ఈజ్ మై హ్యాబిట్. నెక్స్ట్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే ఏంటి?
నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, నాకు సైన్స్ అంటే ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. ఇదంటే ఏంటి? ఫీలింగ్. నెక్స్ట్ క్యారెక్టర్. అతను ఎవరితో సరిగ్గా మాట్లాడాడు, అతను అందరితో బాగా మాట్లాడతాడు. ఇదేంటి? ఒక క్యారెక్టర్ డిస్క్రైబ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ. మా మదర్ వంట బాగా చేస్తాయి, వంట బాగా చేయడం అనే ఆమె క్వాలిటీ. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ అంటారు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇలాంటివి వాటి గురించి మాట్లాడాలంటే వీటిని రెగ్యులర్ యాక్షన్స్ అంటారు. దానికి డూ అండ్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. డూ ఈస్ ఫర్ ప్లూరల్స్ అండ్ డస్ ఈస్ ఫర్ సింగులర్స్కి వాడతాం. సో ఇప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ ఒక్కటి నేను నేర్పించి చూపిస్తాను. ఇది నేర్చుకోవాలంటే ట్రెడిషనల్ ప్రాసెస్లోనే నేర్చుకుంటారంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అవన్నీ రాయించిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ కాదని ఇంకా చాలా ఉన్నాయి. మై బ్రదర్ అనాలి, మై ఫాదర్ అనాలి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటాం. ఇలాంటి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి. ఓకే, డోంట్ స్టిక్ ఆన్ టు దీస్ 7 things. ఓకే, ఐ, వి, యూ, దే, హీ, షీ, కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రేడ్స్ ఫస్ట్. ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే మెయిన్ వర్బ్, ఇక్కడ మెయిన్ వర్బ్ అని కూడా నేను మెన్షన్ చేయగలదు, ఐఎమ్ సారీ. ఇక్కడ మనం యూజ్ చేసే వర్బ్ ఫామ్ V1 యూజ్ చేస్తామండి ఈ రెగ్యులర్ యాక్షన్స్కి. సో డూ ఒకటి ఎలా చెప్తాం అనేది చెప్తాను. జనరల్గా మీరు నేర్చుకునే ప్రాసెస్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని రాసి దాని కింద 10 సెంటెన్స్లు తెలుగులో, 10 సెంటెన్స్లు ఇంగ్లీష్లో, తర్వాత డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ డూ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా ప్లస్లు మైనస్లతో నేర్చుకొని మిమ్మల్ని కంగారు పెట్టే థింగ్స్ని జస్ట్ విదిన్ 1 minute లేకపోతే 1.5 minutes ఈసారికి నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, నౌ ద స్టాప్ వాచ్ ఈజ్ ఇన్ 0, రైట్? సార్ నేను ఇప్పుడు తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను, ఇంగ్లీష్లో కూడా నేనే ట్రాన్స్లేట్ చేస్తాను. నేను ఇంగ్లీష్లో ఎలా అంటున్నానో మీరు అలాగే అనండి. తెలుగులో మాట్లాడేది మీరు రిపీట్ చేయక్కర్లేదు. నేను అడిగినప్పుడు సొంతంగా ట్రాన్స్లేట్ చేయండి, సరిపోదు. ఫైన్. సో నేను రిపీట్ అన్నప్పుడే మీరు రిపీట్ చేయండి. సో టిల్ దెన్ ప్లీజ్ వెయిట్. ఫైన్. సో లెట్ మీ స్టార్ట్ మై స్టాప్ వాచ్ అండి. 0లో ఉంది. నేను రోజు కాలేజ్కి వెళ్తాను అంటే ఏమంటామండి? ఐ గో టు కాలేజ్ డైలీ అంటాం. రిపీట్. నేను రోజు కాలేజ్కి వెళ్ళాను అంటే వెయిట్, ఐ డోంట్ గో టు కాలేజ్ డైలీ అంటాం. రిపీట్. I don't go college daily. Go to college daily. నేను రోజు టీవీ చూస్తాను అంటే ఐ వాచ్ టీవీ డైలీ అంటాం. రిపీట్. I watch TV daily. నేను రోజు టీవీ చూడను అంటే వెయిట్, ఐ డోంట్ వాచ్ టీవీ డైలీ అంటాం. రిపీట్. I don't watch TV daily. నేను రోజు క్రికెట్ ఆడతాను అంటే ఏమంటాం? I do play cricket daily. నేను రోజు క్రికెట్ ఆడను అంటే I don't play cricket daily. దట్స్ ఇట్. నెక్స్ట్, నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావా అని అడగాలి అంటే వేరే వాళ్ళని వెయిట్, డూ యూ గో టు కాలేజ్ డైలీ అంటాం. రిపీట్. Do you go to college daily? నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళామంటే డోంట్ యాడ్ చేస్తాం. ఓకే, డోంట్ యూ గో టు కాలేజ్ డైలీ. Don't you go college daily? గో టు కాలేజ్ డైలీ. ఓకే, చేస్తావా అంటే డూ యూ, చేయవా అంటే డోంట్ యూ. ఓకే, నువ్వు రోజు టీవీ చూస్తావా అంటే డూ యూ వాచ్ టీవీ daily? నువ్వు రోజు టీవీ చూడమంటే వెయిట్, డోంట్ యూ వాచ్ టీవీ డైలీ. Don't you watch TV daily? సో చేస్తావా అంటే డూ యూతో, చేయమంటే డోంట్ యూతో మొదలు పెట్టాం. ఓకే, నువ్వు రోజు క్రికెట్ ఆడతావా అంటే do you play cricket daily? నువ్వు రోజు క్రికెట్ ఆడవా అంటే don't you play cricket daily? దాట్స్ ఇట్. 1 minute 1 second పట్టిందండి అంతే. ఓకే, 1 నిమిషం 1 second, ఇంతకన్నా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ ఇంకో పావుగంట 20 నిమిషాల్లో చేస్తే ఈ 4 patterns చేస్తాను, చేయను, చేస్తావా, చేయవా అనే ప్యాటర్న్స్ లో ఒక 100 sentences అయినా మీరు ట్రాన్స్లేట్ చేయగలుగుతారా లేదా? ఇదే 100 sentences ని తెలుగులో 100 రాసి ఇంగ్లీష్లో 100 రాస్తే మీకు ఈజీగా గంటన్నర పట్టుద్ది, అవునా కదా? So do you find this method good? Yes, I'm fine. Okay, and thank you very much for attending this. You can go. Okay friends, this is how you have to learn. It is very very simple and it is very simple than you expect, than you imagine. Okay, మీరు ఊహించిన దానికన్నా చాలా చాలా ఈజియెస్ట్ థింగ్ అంతే. ఈ సబ్జెక్టులు ప్లస్ V1లు ప్లస్ ఆబ్జెక్టులు, దీని తర్వాత సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, వై ద హెల్ ఐ విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు, ఈ ఆబ్జెక్ట్ అంటారు. We don't need to go with such poor and very traditional methods. ఎందుకు అంటే ఇప్పుడు ఐ గో టు కాలేజ్ డైలీ అనొచ్చు, డైలీ ఐ గో టు కాలేజ్ డైలీ అనొచ్చు. ఓకే, సింపుల్. ఏంటంటే ఇది ఇలాగే మాట్లాడాలనే రూల్ ఏమి ఉండదండి. ఓకే, ఇంకా చాలామంది ఏం చెప్తారంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి హ్యావ్ హ్యాస్ యూజ్ చేయాలి, ఎప్పుడూ అయిపోయిన వాటికి డిడ్ యూజ్ చేయాలంట. ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే, కన్సిడర్ ఇంగ్లీష్ మూవీ ఒకటి చూస్తున్నాం అనుకోండి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడాడు, క్రిటిసైజ్ చేస్తూ. అప్పుడు ఏంటంటే బి అనే వ్యక్తి కోపం వచ్చింది. వాట్ యు మీన్ అని అన్నాడు. అప్పుడు ఏ అనే వ్యక్తి సారీ ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ అని మొదలు పెడతాడా? సారీ ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ అని చెప్పేసి అకార్డింగ్ టు ద ట్రెడిషనల్ గ్రామర్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు యూజ్ జస్ట్ హ్యావ్ అండ్ హ్యాస్ ఫర్ కంప్లీటెడ్ యాక్షన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ప్లీజ్ గెట్ మై సెంటెన్స్ కరెక్టెడ్. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ కాదు, ఐ హ్యావెంట్ మీన్ టు హర్ట్ యూ అని చెప్పాలి. తప్పైపోయిందండి అని ఎవడు చెప్పడండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే విల్ అండ్ షెల్ అని ఉంటాయి. ఐ అండ్ వీకి షెల్ యూజ్ చేయాలి, మిగతా వాటికి విల్ యూజ్ చేయాలంట. ఇప్పుడు ఐ షెల్ గో అంటేనేమో నేను వెళ్తాను అంట, ఐ విల్ గో అంటే తప్పకుండా వెళ్తాను అంట.
ఇప్పుడు హీ విల్ గో అంటే అతను తప్పకుండా వెళ్తాడనా లేకపోతే ఉత్తుత్తనే వెళ్తాడనా? ఒకవేళ తప్పకుండా వెళ్తాడంటే హీ విల్ గో అనాలా, హీ షెల్ గో అనాలా? ఈ కన్ఫ్యూజన్ అవసరం లేదండి, అన్నిటికీ విల్ వాడతాం సరిపోద్ది. షెల్ అనేది ప్రపోజల్స్కి వాడుకోండి. షెల్ వి గో టు మూవీ దిస్ ఈవినింగ్, ఇవాళ సాయంత్రం మూవీకి వెళ్దామా, లేకపోతే షెల్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ ఐ టేక్ యువర్ పెన్, ఇలా చాలా వాడికి ఏంటంటే సబ్స్టిట్యూట్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్, అంతే తప్ప ఇంతకుముందు ఉన్నట్టే ఇప్పుడు ఉండాలంటే కుదరదండి. ఒక్కటే చెప్తున్నాను, డోంట్ ఫాలో ద ట్రెడిషనల్ గ్రామర్, అవాయిడ్ ఇట్. ఓకే, ట్రై టు లెర్న్ ఓన్లీ ద గ్రామర్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఏమంటున్నా అంటే గ్రామర్కి అగేన్స్ట్గా నేనేం చెప్పట్లేదండి, కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే గ్రామర్ని దీనికి కలపకండి అని చెప్తున్నాను అంతే. ఓకే, గ్రామర్ ఈజ్ వెరీ ఇసెన్షియల్. కాకపోతే ఏ గ్రామర్ ఇంపార్టెంట్ ఐ టెల్ యూ, యూ లెర్న్ ఓన్లీ దాట్ గ్రామర్. మరి ఫ్లూయెంట్గా వస్తుందా సార్ స్పోకెన్ ఇంగ్లీష్, మరి ఈజీగా నేర్చుకోవచ్చా, ఒక 1 monthలో నేను గడగడ మాట్లాడేస్తాను, 2 నెలల్లో గడగడ మాట్లాడేస్తాను అంటే అది కుదరదండి. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. లైక్ చాలామంది ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ లేకపోతే ఇలాంటివి పెడుతుంటారు. ఎందుకు అంటే మనం ఎప్పుడు ఒకే రకమైన హెల్పింగ్ యూస్ చేసి మాట్లాడడం కాబట్టి, గ్రూప్ డిస్కషన్లో అయితే చాలా థింగ్స్ కొత్త వస్తుంటాయి కాబట్టి ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేసే ప్రాసెస్లో మనం నేర్చుకోవచ్చు. బట్ బియాండ్ దట్ ఇంగ్లీష్ మూవీస్ చూడండి, దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ప్రతి సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేయండి, వీలైతే రికార్డ్ చేసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ అలాట్. మెల్లిగా ఫస్ట్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్ని ఫాలో అవ్వండి. అంటే తెలుగులో ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో ఇలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత స్లోలీ ఏంటంటే ఇంగ్లీష్ కార్టూన్స్, ఇంగ్లీష్ మూవీస్ చూడండి, సబ్ టైటిల్స్ని బయటికి అనండి, మీకు సెంటెన్సెస్ ఈజీగా అర్థమవుతాయి. అర్థమైన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే స్లోలీ ట్రై టు స్పీక్ టు సమ్వన్. ఓకే, ఈ బైలింగ్వల్ మెథడ్ని తీసి పక్కన పెట్టేసి మెల్లిగా ఇంగ్లీష్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, కార్ డ్రైవర్ని కార్ డ్రైవర్ అనే అంటాం మనం, అవునా, కార్ని కార్ అనే అంటాం. దాని తెలుగులో ఏమిటో మనకు తెలియదు. కార్ డ్రైవర్ని పట్టుకొని చతుర్చక్ర శకట చోదకుడు అంటే కుదరదు కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ సింపుల్ ఇంగ్లీష్, యూజ్ ఓన్లీ సింపుల్ ఇంగ్లీష్. ఇంతకుముందు నేను అన్నాను కదా, చతుర్చక్ర శకట చోదకుడు అని ఎవడో యూజ్ చేయడు, కార్ డ్రైవర్ అనే యూజ్ చేస్తాం. ద సేమ్ వే ఈవెన్ మీ ఇంటికి వెళ్ళేసరికి మీ మాయ అంటే మాయ ఎప్పుడు వచ్చారు ఇంటికనే అంటారు తప్ప జమత తమరు మా గృహమునకు ఎప్పుడైతే తిరిగి అనరు కదా. సో అది తెలుగే ఇది తెలుగే, కానీ మనం స్టాండర్డ్ తెలుగు యూజ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ వాంట్ టు బీ కమ్యూనికేటివ్, ఓకే, మీరు మాట్లాడే ప్రతిదీ ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ట్రై టు పిక్ సింపుల్ వర్డ్స్ అండి. సింపుల్ వర్డ్స్తోని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే ఆటోమేటిక్గా యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండి. ఓకే, ఈ డిక్షనరీ వర్డ్స్ అవన్నీ నేర్చుకోకండి, న్యూస్ పేపర్లో వర్డ్స్ అన్ని నేర్చుకోండి, వేరే వాళ్ళ మీద దయచేసి ప్రయోగించొద్దు. ఓకే, సో that will never let you learn a proper English. Okay, so thank you very much for attending this session and thanks for SumanTV, and I hope you are happy with this session. I hope you clarify all your doubts regarding traditional grammar and silly things, right? So ఏదైతే silly things అవన్నీ మీకు ప్రాపర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. Thank you very much for attending this session and have a nice day.